అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సృజనశీలతను అందరూ అభినందిస్తారు. కానీ అనాగరికులు మాత్రమే ఆ విధ్వంసాన్ని కోరుకుంటారు. దాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ముఖ్యంగా ఇది అన్ని చాట్ల ఉన్నప్పటికీ కూడా సో, ఏదైతే ఉన్నదో ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ఇది వినిపిస్తుందన్నమాట. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూల్చివేత గాని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాలు కూల్చివేయటం గాని దాంట్లో ముడిపడి ఉంది. సో, జీవోలు లేకపోతే చట్టాలు చేసినప్పుడు వాళ్ళే రెగ్యులరైజ్ అవుతాయా కావా అనేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు పేదలకి 58 జీవో ప్రకారం కొంత 100 గజాల్లో ఫ్రీగా చేస్తారు. 100 గజాల కంటే ఎక్కువ ఉంటే 59 జీవో ప్రకారం. అంటే ఇంకా అట్లా చేసుకుంటే 170 యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి పేదలకు సంబంధించి పేదలకు సంబంధించి గిరిజనులకి పోడు భూములకి సంబంధించినటువంటి ఇది పట్టాలు ఇవ్వటం అనేది ఉన్నది. సుమారుగా 2-5 ఎకరాల మట్టికి ఇస్తున్నారు. కొన్ని చోట్ల 10 ఎకరాల దాకా ఇస్తున్నట్టున్నది. సో, ఏదున్నా ఇంకా 170 యాక్ట్‌కి సంబంధించి అటవీ హక్కుల చట్టానికి సంబంధించి ఇవన్నిటిని చూసుకోవాలి. ఇందులో మెట్ట భూములు, మాగాణి భూములు ఇయన్నీ ఇందులో కలిసి ఉన్నాయి. సో, ఏదేమైనప్పటికీ కూడా తాడేపల్లిలో నిర్మాణంలో నుండి పార్టీ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా కూల్చేశారని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ముందు వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే పద్ధతిని అనుసరించారనేది చెప్పక తప్పదు. సో, ఇది చూసుకున్నప్పుడు ఈ క్రమంలో వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఒక పరస్పర ఆరోపణలు కాకుండా నిజంగా అంటే రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా చట్టాలు మారుతాయన్న చందంగా ఉంది. కానీ ఉండాల్సిందేందంటే వీళ్ళు అధికారంలో ఉన్నా, వాళ్ళు అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా చట్టాలనేవి జనరల్‌గా ఉంటాయి. సో, కానీ అవి వన్ సైడ్‌గా అవుతున్నాయి. దాన్నే చూడాల్సిన అవసరం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు చూస్తుంది. నేను అటు వైఎస్ఆర్‌సీపీ, టీడీపీకి ఎవరికి దూరము కాదు, ఎవరికి దగ్గర కాదు. దగ్గర కాదు, దూరం కాదని చెప్తూ ఈ వీడియోని అసలు నామ్స్ అండ్ జెండర్‌కి సంబంధించిన అంశాల జోలికి వెళ్ళే వాటికి సంబంధించిన అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వీళ్ళకి టీడీపీ వాళ్ళకి, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి కృష్ణా కరకట్ట వద్ద చంద్రబాబు ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసింది. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయాలకు సంబంధించి లింకప్‌గా పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో, ఏదేమైనటికీ నిజానికి క్యాబినెట్‌లో జీవో ద్వారా పొందిన వైఎస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని అనుమతులతో నిర్మిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తున్నారు. అవి అసైన్డ్ ల్యాండ్స్ 33 అవి అసలు వాటిని మీకు మీరు జీవో తీసుకొని ఎట్లా ఇది చేస్తారు వన్ సైడ్‌గా చాలా వాల్యూడ్ ల్యాండ్స్ అవి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో, వాటికి సంబంధించినటువంటి జీవోలను రద్దు చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం అయితే మనకు కనపడతా ఉంది. ఇక్కడ రాజకీయ దృక్పథాలే ప్రధానంగా ఉన్నాయి. 2 పార్టీలు 2 జూడేట్ల మధ్య పోటీలాగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో, ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏందంటే కరకట్ట దగ్గర ఏదైతే ఉందో కృష్ణా కరకట్ట దగ్గర నది ఫ్లడ్ ప్రాంతానికి సంబంధించి దీన్ని నిర్మించారని, సో, లింగంనేని ఎస్టేట్స్ అంటున్నారని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. సో, ఈ కరకట్ట ప్రాంతానికి సంబంధించి మొత్తం 48 భవనాలు కృష్ణా జిల్లాలో 18, అదేవిధంగా మిగతా చోట 20 అనేది చెప్తున్నారు. ఇందులోనే ప్రకృతి వైద్యశాల కూడా ఉన్నది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో, నదీ పరిరక్షణ చట్టం 1884 నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ నిర్మించారనేది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి పడతా ఉన్నది. నదీ పరిరక్షణ చట్టం 1884 ప్రకారం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2015 జనవరిలోనే చెప్పారని చెప్పేసి వివిధ శాఖల నుంచి 48 భవనాలకి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే అమరావతి ఇది కరకట్ట దగ్గర ప్రజావేదిక అయినటువంటి భవనాన్ని కూల్చివేసినట్టుగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, రూల్స్ ప్రకారమే మేము గొలుగుట్టామంటున్నారు. సో, ప్రజావేదిక గొలుగుట్టారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్‌కి సంబంధించినటువంటి లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉండే భవనాలకు సంబంధించినటువంటి వాటిని కూల్చివేస్తున్నాము అన్న పద్ధతిలో బుల్డోజర్లు అతన్ని కూల్చివేస్తున్నట్టుగా మనకి కనపడతా ఉంది. సో, అదొక భాగం అయితే జనరల్‌గా రివర్ కన్వర్జెన్స్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. సో, ఒక నదికి సంబంధించి జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడైనా కూడా ఒక నదికి సంబంధించి 500 మీటర్ల దూరం దాకా
ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని, సో 100 మీటర్ల దూరంలోనే ఈ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పేసి మనకు వినపడుతున్న మాట. టీడీపీకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు. సో నదికి 100 మీటర్ల దూరంలోనే అంటే 500 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ టీడీపీ వాళ్ళు చేశారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 4 ఏళ్ల క్రితం ఉత్తర్వులు ఇస్తే నదీ తీరాన్ని 200 మీటర్ల వరకు నిషేధ ప్రాంతంగా, 500 మీటర్ల వరకు నియంత్రణ ప్రాంతంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 1996 మార్చి 8వ తారీఖున విడుదల చేసిన జీవో 111 జీవో ప్రకారం నదికి సమీపన ఎటువంటి నిర్మాణం చేయకూడదని, వ్యర్థ పదార్థాన్ని నదిలో వదలకూడదని చెప్పేసి సో ఆనాడు ఉన్నటువంటి దాని ప్రకారం మేము కరకట్ట దగ్గర ప్రజా వేదికని కూల్చివేశామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ వర్తించుద్ది. అది ఒక్క వాళ్ళ మీద వీళ్ళ మీద అనేది కాదనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన అంశం కూడా చెప్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు నదీ జలాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉందో BOD 5 రోజుల సగటు విశ్లేషణ తీసుకొని లీటర్కు 2 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉండాలని, ఇది గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా జలాల్లో BOD 1.4 అంటే 1.4 మిల్లీగ్రాములు ఉంటే అదే నీటిలో కరకట్ట వద్ద BOD 2.4 మిల్లీగ్రాములు పెరిగిపోయిందని, ఇది ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ ప్రోటోజువా యూనిట్లు కరకట్టల జలాల వద్ద ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించినటువంటి క్రిములు ఉంటున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మోస్ట్ ప్రాబుల్ నంబర్ ప్రతి 100 మిల్లీ లీటర్లకు అమరావతి కృష్ణా జలాల్లో 150 OBD అది BOD ఉంటే అది కరకట్ట దగ్గర 210గా ఉందని, కలుషిత జలాలనే ఇటు అమరావతి లేకపోతే విజయవాడలో కానీ అటు గుంటూరులో ఈ నీళ్ళు తాగాల్సి వస్తుందని, దీన్ని అదే విధంగా తాగితే రోగాల బారిన పడతారు. జనాలు కలుషితమైన నీళ్ళు తాగితే వీళ్ళు సైంటిఫిక్గా చెప్తున్నారు. కూల్చివేతకు ప్రజావేదికనే కూల్చివేతకు ఏపీలో ఈ కారణాలే చెప్తున్నారు. సో జనరల్గా చూసుకున్నప్పుడు సరే వాళ్ళు అది రేజ్ చేస్తున్నారు, కానీ జనరల్గా చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో కలుషితమైన నీళ్ళు తాగినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య వస్తుంది కాబట్టి సైంటిఫిక్ రీజన్స్ అని చెప్తున్నారు. జనరల్గా నిజ జీవితానికి సంబంధించి నాట్ ఓన్లీ కృష్ణా జలాలు, నాట్ ఓన్లీ గోదావరి జలాలు, అయితే భారతదేశంలో నదులు అన్నిటికీ సంబంధించిన అంశం. ముఖ్యంగా మనం త్రాగునీరుకి సంబంధించి ఇవన్నీ పాటించాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఏది అయినప్పటికీ కూడా త్రాగునీరులో కలుషితమైనప్పుడు టైఫాయిడ్ లాంటి కామెర్లో AB కామెర్లు, కొన్ని రకాల కామెర్లు వస్తాయి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి, కడుపు నొప్పి వస్తాయి, మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సో ప్రజారోగ్యాన్ని దెబ్బతీయకూడదు. కాకపోతే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి బొగ్గుబాయిల్లో బొగ్గు తవ్వినట్టుగా పెట్టి తవ్వుతాం కదా, బొగ్గు తవ్వినట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతిలో మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశం కాదు. నదీ జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఒక 1/2 కిలోమీటర్ దూరం, 500 మీటర్ల దూరం ఇవ్వకూడదనేది, అది కేవలం కృష్ణానదికి సంబంధించింది కాదు, మా ఖమ్మానికి సంబంధించిన అంశం, లేకపోతే తెలంగాణకి సంబంధించిన అంశం, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం, భారతదేశానికి సంబంధించిన అంశం. ఇది అన్ని చోట్ల అప్లై కావట్లేదు. మా ఖమ్మంలో కరకట్ట దగ్గర, ఖమ్మంలో మున్నేరు దగ్గర వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే 100 మీటర్లు కాదు 10 మీటర్ల దాకా ఇల్లు వేసుకుంటూ పోతున్నారు. అది గ్రీన్ బెల్ట్ చేసి అసలు ఇవ్వద్దంటే పట్టాలు ఇస్తామన్నారు. మరి ఖమ్మం మున్సిపల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, సంబంధించిన రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, గృహ నిర్మాణ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ ఇచ్చేశారు. మీరు వీళ్ళు ఒకసారి చూసినప్పుడు అక్కడ వెంచర్లు కూడా పడుతూ ఉన్నాయి. సో నేను ఖమ్మం మున్నేరు నది లేకపోతే విజయవాడ కృష్ణా బ్యారేజ్ అనేది సమస్య కాదు. ఓవరాల్ నదీ పరివాహక ప్రాంతంలో ఒక 500 మీటర్ల దూరం ఉంచడం వల్ల ఏమైనా వరదలు, ఫ్లడ్స్ ఏమైనా వస్తాయి. ప్రకృతిని మనుషుల చేతుల్లో ఉండదు. ఇప్పటికే హైదరాబాద్ నగరం లాంటి చోట్ల నాలాల దగ్గర లేకపోతే చెరువుల్లో ఇల్లు కట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నాం వర్షాలు వచ్చినప్పుడు. సో అందుకోసం చాలా స్థలం చాలా ఉంది. ఊరు అవుట్కట్స్కి వెళ్ళినప్పుడు ఆ చెరువులలోనే, కుంటలలోనే కట్టాలా, నదుల ఎడ్జ్లలోనే కట్టాలా, స్థలాలను ఫ్లడ్స్ వస్తే ఎవరు చూడాలి వాళ్ళందరినీ. సో అందుకోసం ఖమ్మానికి, ఇది కేవలం ఖమ్మానికో లేకపోతే అమరావతికో లేకపోతే కృష్ణా నది పరివాహక ప్రాంతానికో లేకపోతే గోదావరి నది పరివాహక ప్రాంతానికో లేకపోతే ఇది వైఎస్ఆర్సీపీకో టీడీపీకో సంబంధించిన అంశం కాదు.
ఓవరాల్‌గా అన్నీ అందరికీ సంబంధించిన అంశం. వీళ్ళ లోపల వాళ్ళు చూపించడం, వాళ్ళ లోపల వీళ్ళు చూపించడం కాదు, అందరికి సంబంధించిన అంశం. అందుకోసం దీని మీద ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. సో, 500 మీటర్ల దూరం ఇల్లు కట్టుకోవడం మంచిది. తప్పనిసరి అయితే కనీసం ఒక 200 మీటర్లైనా కట్టాలి. నేను చాలా నదులకు సంబంధించి కృష్ణానది ఇప్పుడు సీబీఎన్ ముఖ్యమంత్రి కాబట్టి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయొచ్చు కానీ, సో, నేను విజయవాడలో చూసినప్పుడు చాలా ఇళ్ళు ఏరుని ఆనుకునే కృష్ణానది ఆనుకునే కట్టినటువంటి ఇళ్ళని నేను చాలా చూశాను నేను. ఆ పరివాహక ప్రాంతాలను నేను విజిట్ చేసినప్పుడు. సో, ఇదేమంత మంచిది కాదు. సో, పేదలకు సంబంధించి ఇవ్వాల్సొచ్చినప్పుడు రాష్ట్రంలో, ఆయా రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో కూడా అనవచ్చు. చాలా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. లేనప్పుడు కొనివ్వండి. ఆ విధంగా ప్ర ప్రజల యొక్క, పేదల యొక్క కలలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. మీకు చేతులెత్తి మొక్కుతాం అలాంటి లీడర్స్‌కి. అలాంటి ప్రజాప్రతినిధులకు. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది తెలియజేస్తా ఉన్నాను. సో, అందరికీ నమస్తే. నేను టీడీపీకి, వైసీపీకి దగ్గర కాదు, దూరం కాదు, సమదూరం. సో, నదీ పరివాహక ప్రాంతాల్లో, ఏరుల పరివాహక ప్రాంతాల్లో 500 మీటర్లు, కనీసం 500 మీటర్లు కాకపోయినా 200 మీటర్ల దూరం వరకైనా అవి కట్టకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఆ పర్మిషన్స్ కూడా ఇవ్వకండి ప్రభుత్వ వివిధ శాఖలకు సంబంధించి. తద్వారా లాంగ్ రన్‌లో ఫ్లడ్‌లు ఎప్పుడొస్తాయో మనం చెప్పలేం కదా! సో, అందుకోసం ఇది ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ స్థాయిలో ఒక పాలసీ ఉండాలి. నదులెమ్మటి, ఏర్లెమ్మటి దానికి 10 మీటర్లు కూడా దూరం ఉన్నంత దూరం కట్టుకోండి. అసలు వాళ్ళు 10 మీటర్ల దూరం ఉన్నోళ్ళు వాళ్ళు ఆ మిగిలినటువంటి వేసవి కాలంలో మిగిలినటువంటి దాన్ని అక్కడి దాకా అని చెప్పి వస్తున్నారు నీళ్లు వచ్చేదాకా. ఇవన్నీ ఉన్నాయి. ఇదేమంత మంచి పద్ధతి కాదు. అది ఎక్కడైనా కూడా. సో, పాలకుల యొక్క నిర్లక్ష్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, రాగద్వేషాలు ఇవన్నిటి వలనే అధికారుల యొక్క బ్యూరోక్రటిక్ విధానాల వలనే ప్రజలు ప్రమాదంలో పడతా ఉన్నారు. సో, గజ్జెలేస్తే గోక్కున్నంతసేపు బాగానే ఉంటది. తర్వాతే మంట పుట్టిద్ది. సో, ఇది కూడా అంతే. సో, అప్పుడేదో డబ్బులిస్తున్నారనో, లేకపోతే అధికారులను మభ్యపెడుతున్నారు, పలుకుబడి ఉపయోగించి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, బ్యూరోక్రటిక్ విధానాల వల్ల మీరు నదులు పక్కనే కట్టేస్తే అంటే నేను ఆళ్ళకి సంబంధించి ఏపీకి సంబంధించి కాదు. నేను యూనివర్సల్‌గా చెప్తాననమాట. నేను మా ఖమ్మానికి సంబంధించిన మాట కూడా కాదు. యూనివర్సల్‌గా ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ సిటీలోనైనా, ఏ నది పరివాహక ప్రాంతంలోనైనా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఊర్లు దూరంగానే కట్టుకుంటున్నారు. నదులకు దూరంగానే కట్టుకుంటున్నారు. ఏర్లకు దూరంగానే కట్టుకుంటున్నారు. సిటీలో ఉన్న చోటనే ఈ సమస్య వస్తూ ఉంది. దానికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏరెమ్మటి కట్టడం కంటే ఇంక అవతల అవకాశం సిటీ పెంచుకునే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి అటు కట్టుకోవడం మంచిది. ఏర్లెమ్మటి కట్టుకున్నోళ్ళు వరదలైనప్పుడు కొట్టకపోతే వాళ్ళ ఇల్లు మళ్ళీ కట్టుకోవడం పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి ఊర్లు దూరంగా కట్టుకుంటున్నారు. సో, మనం చూస్తూ ఉన్నాం. నేను మధిర ప్రాంతానికి సంబంధించి మధిర ఏరుకి సంబంధించి చూసినప్పుడు నక్కల గబురు ఒక విలేజ్ ఉండేది. అంటే ఆ ప్రాంతంలో చెట్లు మలిసి నక్కలు అరిచాయి కాబట్టి నక్కల గబురు అనేది వచ్చేది. మన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి విలేజ్. ఆ ఊరు బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ రోజులలో 1970స్‌లోనో అంతకుముందు ఎప్పుడో వరదలు వచ్చినాయట. బాగా వరదలు వస్తే చాలా ఇబ్బంది అయింది. వాళ్ళ ఊరిని ఏరు దగ్గర నుంచి 1 కిలోమీటర్ యువతలకు కట్టుకున్నారు. ఇప్పుడు ఎంత వరదలు వచ్చినా వాళ్ళ దాకా రావు. వాళ్ళ దాకా వరదలు వచ్చినాయంటే దేశంలో చాలా ఇళ్ళు కొట్టకపోయినాయని అర్థం అట. వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఒకసారి ఆ గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు. సో, అందుకోసం నేను ఎగ్జాంపుల్ అదే చెప్తా ఉన్నాను. సో, ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఫ్లడ్ ఎప్పుడైనా వస్తే ఫ్లడ్స్ పక్కనే ఇల్లు కట్టుకోరు. చాలా ఊరుంటది దూరంగా కట్టుకుంటున్నారు. గ్రామాలకు సంబంధించి, యావిడేషన్‌కి సంబంధించి, గిరిజన కోయగూడెలకు సంబంధించి. పెద్ద నదులైతే ఇంకా దూరంగానే ఉండాలి. 6 కిలోమీటర్ల కంటే దూరంగానే ఉండాలి. చిన్న చిన్న నదులైతేనే అట్లా ఉంది అది పరిస్థితి. సో, అందుకోసం 1/2 కిలోమీటర్ కండిషన్ అయితే కామన్‌గా ఉండాలి. సో, గ్రీన్ బెల్ట్ చేసేయాలి నదీ పరివాహక ప్రాంతాలని. కోతలకు గురి కాకుండా నదికి ఇరువైపులా లేకపోతే ఏరుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. అటవీ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ సైంటిస్టులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. ఒకవేళ వీలుంటే వేసవి కాలంలో పెట్టినటువంటి పనికి ఆహార పథకం మొక్కలు నాటే టైంలో సంబంధించిన కన్సర్న్ కలెక్టర్లు, ఎంపీడీఓలు తీసుకొని ఆ మొక్కలు నాటే కార్యక్రమం మున్నేరెమ్మట లేకపోతే ఆ కృష్ణా నది వెంట, గోదావరి నది వెంట పొడవునా చేయండి. లేకపోతే అది హరితహారం కింద చేస్తారా, గ్రీన్ బెల్ట్ కింద చేస్తారా, లేకపోతే
పట్టణాభివృద్ధి కింద చేస్తారా, నగరాభివృద్ధి కింద ఏదో ఒక పథకంలో పెట్టేసి ఆ చెట్లు నాటించే పథకాన్ని వాటిని పెంచి రక్షణ చేసి పోషించే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుంది. సో ఏది ఏమైనా ఆ 2 పార్టీలకు సంబంధించిన అంశంగా కాకుండా ఇది నేషనల్ ఇష్యూగా చూడాలని చెప్పేసి మనం చేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ రక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. థ్యాంక్ యూ అనండాలి.